హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మరి దీన్నైతే నేను నార్మల్ రైస్తోనే చేసుకున్నానండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్తో నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను అదంతా చూపించట్లేదు. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానమాట. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, కాస్త బటర్ కానీ గీ కానీ వేసుకోండి. ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇందులోనే మనం ఒక బిర్యానీ ఆకుని ఇట్లా తుంచి వేసేసుకుంటున్నాము. అలాగే ఒక 2 ఇంచుల చెక్కని ఇట్లా వేసేస్తున్నానమాట. 4-5 లవంగం మొగ్గల్ని, ఒక 3 ఇలాచీని ఇట్లా క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని వేసుకోవచ్చు. నేనైతే వీటిని మాత్రమే వేసుకున్నానమాట. తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఇట్లా పొడవుగా ఇట్లా కట్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని ఇట్లా పొడవుగా చీల్చేసుకొని వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానమాట. నేను ఒక 4 స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దీన్ని పచ్చి వాసనది పోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఈ విధంగా ఆ తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలని ఇట్లా ప్యూరీ లాగా చేసేసుకొని వేసుకోవాలి. నేను ఒక 3 మీడియం టమాటాస్ని ఇట్లా తీసుకున్నానమాట. సో దీన్ని కూడా ఆయిల్ బయటికి వచ్చే వరకు మనమైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి బాగా టమాటా మగ్గిపోయింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఈ టమాటాలోకి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర ఇంకా పుదీనా తీసుకుంటున్నాను. వాటిని ఇట్లా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. చక్కగా కడిగేసుకొని నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. చిన్నగా ఉన్నాయి అట్లాగే వేసేస్తున్నాను. కాస్త పెద్దవిగా ఉన్నవి నేను ఈ విధంగా ఇట్లా కట్ చేసేసి వేసుకుంటున్నాను. సో చిన్నగా ఉన్నాయి అట్లాగే వేసేస్తే బాగుంటుంది. మరీ చిన్నవి కట్ చేసామంటే మనకి దాంట్లో కలిసిపోతుందన్నమాట. సో ఈ మసాలాలో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. సో అప్పుడు దాంట్లో నుంచి వాటర్ అదంతా వచ్చేసి మనకి ఆయిల్ బయటికి వదులుతుంది. చూడండి మనకి మష్రూమ్స్ ఎట్లా వచ్చాయో. చూడండి, మనకి మష్రూమ్ చక్కగా కుక్ అయిపోయింది. మనకి చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఎసురు పోసుకుంటున్నాను. దీనికోసం అయితే 1 గ్లాస్ వరకు కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి మనం డబల్ వాటర్ వేస్తున్నాం అనమాట. అంటే 3 గ్లాసెస్ వాటర్ ఇంకా 1 గ్లాస్ వరకు కొబ్బరి పాలు వేసుకున్నాము. సో ఈ వాటర్ అంతా వేసేసుకొని మనకి సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి సరిపోలేదు అనిపిస్తే ఇక్కడ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ని ముందుగానే కడిగేసుకొని కాసేపు నానబెట్టేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే ఈ రైస్ అంతటిని ఇందులో వేసేసి కుక్ చేసుకుంటున్నాను. నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే అవి 2 గ్లాసెస్ బియ్యానికి మనం 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. నేను 3 విజిల్స్ రాణిస్తున్నాను అనమాట. ఈ రైస్కి అయితే మనకి బాస్మతి రైస్కి అయితే ఒక 2 విజిల్స్ రాణిస్తే మనకి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. తర్వాత మనకి మూత తీసి చూస్తే చూడండి, చక్కగా మష్రూమ్ బిర్యానీ మనకి చాలా మంచిగా రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్ట్తో చాలా చాలా బాగా వచ్చిందనమాట. నేను చూపిస్తాను చూడండి ఒక్కసారి. మనకి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే అంత బాగుందనమాట. మష్రూమ్స్ అంతా చక్కగా ఇట్లా వచ్చేసాయి. చాలా బాగుంది. రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మరి ఈ మష్రూమ్ బిర్యానీని వేడివేడిగా ఆనియన్ ఇంకా కీరా రైతాతో మనం సర్వ్ చేసేసామంటే చాలా ఇష్టంగా తింటారండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. నాన్ వెజ్ తినని టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మరి చూశారు కదండి ఈ రెసిపీ. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.